హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పావని కార్తికేయ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఇది మే నెల, వెరీ వెరీ హాట్గా ఉండాల్సిన నెల, కానీ దానికి ఫుల్ ఆపోజిట్లో ఈ నెలలో ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి. మాకు ఇక్కడ నియర్లీ వారం 10 రోజుల నుంచి వానలు పడతానే ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ వాన పడుతుంది, పొద్దున్నే కల్లా తెరపొస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం కల్లా మబ్బులు వస్తాయి, తెల్లారే తలకల్లా మబ్బులు వస్తాయి, మధ్యాహ్నానికి మబ్బులు వస్తాయి, మళ్ళీ వాన పడుతుంది. మళ్ళీ ఇంతే రొటీన్ అయిపోయింది. ఎక్కడ దమ్ము అక్కడగా ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయితే వాకిళ్ళు అయితే శుభ్రం చేసుకోవాలి కదా. సో చక్కగా లేచి వాకిళ్ళన్నీ శుభ్రం చేశాను, ముగ్గులు వేసేసుకున్నాను, బట్టలు ఉంటే ఆరేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వస్తే ఏముంటాయి, స్టవ్ తుడుచుకోవాలి, అంటలు తోముకోవాలి, ఏ కదా పొద్దున్నే లెగిస్తే ఉండే పనులు. టీ పెట్టుకొని తాగేసి స్టవ్ తుడిచేసాను. స్టవ్ అయితే నేను ఏది పెట్టి తుడవను ఫ్రెండ్స్, చక్కగా వింజల్ ఉంటుంది కదా, అదే వేసి పీచేసి తోమేస్తాను. శుభ్రంగా క్లీన్ అయిపోద్ది. రోజు క్లీన్ చేసుకునేదే కాబట్టి నేను మార్కెట్లో ఆన్లైన్లో స్టవ్ ఇది వాడితే మెరిసిపోద్ది, అది వాడితే మెరిసిపోద్ది అన్న ప్రోడక్ట్స్ నేను ఏమీ యూజ్ చేయను ఫ్రెండ్స్. అంటే తప్పుగా అనుకోకండి, నాకు అందుబాటులో ఏదైతే ఉంటుందో అది పెట్టి క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే నాకు టైం కుదరదు ఫ్రెండ్స్, చాలా పనులు ఉంటాయి. మళ్ళీ టిఫిన్స్ చేసుకోవాలి, లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇంకా ఏది అందుబాటులో నాకు కుదిరితే అది పెట్టి నేను పనులు చేసేసుకుంటూ ఉంటాను. ఇంకేముంది, బొడ్డోడికి బ్రష్ చేయించాలి, తర్వాత వాడికి స్నానం చేయించాలి, టిఫిన్ పెట్టాలి. కాబట్టి చూసారా, వాడు పేస్ట్ తినడానికి నేను తోముకుంటాడంట, వాడే తోముకుంటాడంట. అంతే. రోజు ఈ పనులన్నీ చేయటం ఒక ఎత్తు అయితే, ఈయన గారికి బ్రష్ చేయించడం ఒక పెద్ద ఎత్తు ఫ్రెండ్స్. నాకు ఇవ్వడు చేతికి బ్రష్, వాడే తోముకుంటా అంటాడు. అట్లా సాగిపోద్ది అనమాట రోజు మార్నింగ్ రొటీన్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.